చికెన్ కర్రీ, ఒక మంచి చికెన్ కర్రీ కావాలని అనిపిస్తే ఇట్లా ఒకసారి ట్రై చేసి చూడండి. మళ్ళీ ఇట్లనే మీరు చేసుకొని తింటారు. ఇదే టేస్ట్ వస్తుంది. సూపర్ టేస్ట్గా ఉంటుందండి. మంచి గ్రేవీ కూడా. ఇగో ఒకసారి ట్రై చేసి చూడండి. స్టవ్ మీద కుక్కర్ పెట్టి వేడిగానిద్దాము. ఇప్పుడు నూనె వేసుకుందాం. నాలుగు టేబుల్ స్పూన్ల నూనె వేసుకున్నా. ఎందుకంటే కిలోన్నర కదా చికెను. మసాలాలు అన్నీ వేసుకున్నా. ఇప్పుడు కొంచెం సాజీరా, కొంచెం చెక్క, ఇవి అందులో కావాల్సినవి 2 పెద్ద ఉల్లిపాయలు, ఒక 5 పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు. ఈ మసాలాలు వేగినాయి కదా, ఈ పచ్చిమిరపకాయలు వేసుకుందాం. ఉల్లిపాయ త్వరగా వేగడానికి ఒక పావు టీ స్పూన్ అంత ఉల్లిపాయ మంచిగా వేగింది కదా, గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చింది కదా. ఫ్రెష్గా దంచిపోయిన అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి. ఇట్లా ఫ్రెష్గా వీలైనంత మనకు టైం ఉంటే ఇట్లా ఫ్రెష్గా దంచుకుందే వేసుకుంటట్టు చూడాలి. 1.5 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. పసుపు 1.5 స్పూను, ఈ స్పూన్ తోటి. ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేగింది కదా, మంచిగా వేగింది. ఫ్రెష్గా తీసుకున్న కరివేపాకు, ఒక 4-5 రెమ్మలు, కొత్తిమీర, పుదీనా, ఇవన్నీ మంచిగా మనం వేసుకుని అన్ని పుదీనా, కొత్తిమీర అవన్నీ వేగినాయి కదా. ఇప్పుడు ఈ మసాలా ఉంది కదా మనం మిక్సీ పట్టుకుంది, అది వేసుకోవాలి. ఇట్లా మనం అన్నీ పచ్చిగా తీసుకున్నాం కాబట్టి నూనెలో ఒక 2-3 నిమిషాలు ఇట్లా వేయించుకోవాలి. ఈ 2 టమాటాలు కట్ చేసుకొని మిక్సీ పట్టుకుందాం మసాలా జారులో. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న టమాటా ప్యూరీ, సూపర్ టేస్ట్గా ఉంటుంది. ఇట్లా ఒకసారి ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ టమాటా కూడా పచ్చివాసన పోయింది కదా, మంచిగా కొంచెం సాఫ్ట్ అయిపోయింది కదా. ఇక ఇప్పుడు మనం తీసుకున్న చికెన్ వేసేసుకుందాం. మంచిగా కలిసేలాగా కలుపుకుందాం. ఒక 2-3 నిమిషాలు ఏగనిద్దాం నూనెలో. పచ్చిమిర్చి చీలికలు ఈ టైంలో వేస్తే మంచి ఫ్లేవర్ ఉంటుంది. మటన్కైనా చికెన్కైనా తాలింపులు వేయకుండా
ఇట్లా ఉప్పు కారం మంచిగా ముక్కకు పడుతుంది ఇట్లా వేసుకుంటే మసాలా అంతా. నీళ్ళు వేసుకుందాం. నీళ్ళు వేడి నీళ్ళు వేసుకుంటుందండి. ఇట్లా తడి పొడి ముక్క మునిగ వరకు వేసుకోవాలి కొంచెం ఇట్లా. ఇప్పుడు హైలోనే పెట్టుకొని 3 విజిల్లు రానిద్దాం. 3 విజిల్ల తర్వాత స్టీమ్ అంతా పోయినాక మంచి గ్రేవీతో చికెన్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఉప్పు కారం కూడా చూసుకొని ఏమైనా తక్కువ ఉంటే వేసుకోవచ్చు. ముక్క ఉడికిందో లేదో చూద్దాం. మంచిగా ఇగో విడిపోయింది కదా, మంచిగా రెడీ అయిపోయింది చికెన్. మంచి హరోమా అంటే మంచి స్మెల్ కూడా మూత తీయంగానే ఇట్లా మంచిగా వచ్చిందండి. ఇగో మంచి గ్రేవీతో పిడికడంతా కొత్తిమీర చల్లి స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఈ చికెన్ కూర రెసిపీ మీకు నచ్చినట్టు అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కమెంట్ చేయండి. మీకు ఎట్లా కుదిరిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఈ కూరకు మరింత టేస్ట్ కోసము కొంచెం కస్తూరి మెంతి వేసుకుంటున్నాండి, యాదికి లేదు ముందు. ఇంకా మంచి గ్రేవీతో రెడీ అయిపోయింది కదా చికెన్ కర్రీ. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేస్తే మీ ద్వారా ఇంకా కొంతమందికి వీడియో చేరుతుందండి. లైక్ చేయండి.